టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 15వ దలైలమా ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చైనా ప్రస్తుత దలైలమా మధ్య వివాదం మరింత ముదురుతోంది. అయితే ఈ విషయంపై దలైలమా సంచలన ప్రకటన చేశారు. తన వారసుని ఎవరు ఎంపిక చేస్తారు, ఎలా ఎంపిక చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలమాకు త్వరలో 90 ఏళ్లు నిండనున్నాయి. దీంతో టిబెటన్ బౌద్ధ సాంప్రదాయాల ప్రకారమే తదుపరి వారసుడి ఎంపిక ఉంటుందని 14వ దలైలమా స్పష్టం చేశారు. ఇందులో చైనాకు ఎలాంటి అధికారం ఉండదన్నారు. తన మరణం తర్వాత వారసుని ఎన్నుకునే అధికారం తాను ఏర్పాటు చేసిన గాడెన్ ప్రోడ్రాంగ్ ట్రస్ట్ కు మాత్రమే ఉంటుందని అన్నారు. చైనాకు సంబంధం లేని వ్యక్తినే దలైలామాగా ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. దలైలామా ప్రకటనతో చైనాకు బిగ్ షాక్ తగిలింది. 15వ దలైలమాను తన వారసుడిగా ప్రస్తుతం ఉన్న 14వ దలైలమా ఎన్నుకుంటారు. ఇలా దలైలమాను ఎన్నుకునే ఈ సాంప్రదాయం సుమారు 600 ఏళ్లుగా కొనసాగుతుంది. మనిషికి పుట్టుక తర్వాత చావు ఎలాగో చావు తర్వాత పుట్టుక అలాగే వస్తుందని టిబెటన్ బౌద్ధులు విశ్వసిస్తారు. దలైలమాగా ఉన్నవారే చనిపోయాక మరో అవతారంలో దలైలమాగా జనం ముందుకు వస్తారని నమ్ముతారు. దలైలమాగా ఉన్నవారు చనిపోయాక వారి పార్థిక దేహము భంగిమను ఏ దిక్కు వైపుగా తిరిగి ఉందనే సమాచారాన్ని నోట్ చేస్తారు. ఆ దిక్కు నుంచే కొత్త దలైలమా రావచ్చని నమ్ముతారు. దలైలమా పార్థివ దేహాన్ని సాంప్రదాయబద్ధంగా దహనం చేసిన తర్వాత వెలువడే పొగ ఎటువైపుగా వెళుతుందో ఆ దిశ నుంచి కొత్త దలైలమా వస్తాడని ఆశిస్తారు. ఎవరైనా బాలుడు దలైలమా పోలికలతో జ్ఞాపకాలతో కనిపిస్తే అతడికి దలైలమా వినియోగించిన వస్తువులను చూపిస్తారు. వాటిని అతడు గుర్తించినాడా లేదా అనేది తెలుసుకుంటారు. అందుకే దలైలమా వారసుడి ఎంపిక చాలా కీలకంగా ఉంటుంది. 1587లో ప్రారంభమైన ఈ పునర్జన్మ ప్రక్రియ ఇప్పటి వరకు 14 సార్లు జరిగింది.